నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం అయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోర్టులు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క అంశం మాత్రం కాస్త చెడ్డ పేరే తీసుకొచ్చింది. అంటే అధికారుల తీరైతేంది, మీ ఇతర కారణాల వల్ల కూడా పెద్ద ఎత్తున మాత్రం వివాదాస్పదంగా మారిపోయింది ఈ అంశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం జరిగింది ఈ విషయంలో, ఎక్కడ తప్పులు జరిగాయి, ఇంత పెద్దన నిరసనలు రావడానికి కారణం ఏంటి, ప్రభుత్వ భూమి మనదైనప్పటికీ టెక్నికల్గా కోర్టు కూడా అంగీకారం తెలిపినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎట్లా జరిగిందనే దానిపైన కూడా రివ్యూ నిర్వహించిన అంశంలో రెండు ప్రధాన అంశాలు అయితే ఆయన దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఒకటి ప్రధానంగా ఏదైతే నిరసనలు జరుగుతున్నాయో వాస్తవమే, అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయో వాస్తవంగా అక్కడ విద్యార్థులు కూడా కొంతకాలంగా భూమి మాకే కావాలని అడుగుతున్న వాస్తవమే. సరే, సాంకేతికంగా ప్రభుత్వం అయినప్పటికీ అక్కడ విద్యార్థుల మనోభావాలు, ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఈ యొక్క వాళ్ళ యొక్క నిరసనను రాజకీయ పార్టీలు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇమేజ్లు కూడా క్రియేట్ చేసి అక్కడ ఉద్యమాన్ని ఇంకెక్కువ జరిగేలాగా చేసి జాతీయ స్థాయిలో ప్రచారం జరిగేలాగా పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇక్కడ కుట్ర పన్నాయి. దాంట్లో విద్యార్థులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే ఇంకెక్కువ వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాత్రం రాజకీయ నాయకులు చేశారని కూడా ఇప్పటికే సీఎంఓ కూడా లేఖ ద్వారా అయితే తెలిపింది. ఇక రెండో విషయం అయితే మాత్రం అధికారుల తీరుపైన మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నేరుగా అందరి ఆయన పక్కనే ఉన్న సీఎంఓ కానీ ఇతర డిపార్ట్మెంట్ ఏ ప్రాజెక్టులో ఈ పాలసీ సంబంధించిన దాంట్లో ఎవరెవరైతే ఏ విభాగాలు ఉన్నాయో ఆ ఇన్వాల్వ్ అయిన విభాగాలకు సంబంధించిన అధికారులందరినీ పిలిచి కూడా సమావేశం నిర్వహించి పలు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇంతమంది అధికారులు ఉన్నారు, ఎంతో అపారమైన అనుభవం ఉంది. ఒక ప్రాజెక్టు కనుక తీసుకుంటే, ఒక పాలసీ కనుక తీసుకుంటే దాని పర్యవసానాలు ఏంటో కనీసం ఆలోచన చేసుకోరా? వాస్తవ పరిస్థితులు ఏందో కనీసం అంచనా వేసుకోరా? అసలు ఏమైనా సమస్యలు వస్తే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనే దానిపైన కనీసం ఒక అవగాహన ఉండదా? కనీసం ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇక్కడ విద్యార్థులు ఇది కోరుకుంటున్నారు, ఈ పర్యావరణ పరంగా ఇబ్బందులు వస్తాయి, మరి అటవీ శాఖ నుండి కూడా ఇబ్బందులు వస్తాయి, కోర్టులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ఇలా వెళ్లకుండా ఈ దారిలో వెళ్లకుండా ఇలా వెళ్లాల్సిందే అనే సూచనలు ఎందుకు చేయలేదు? కనీసం అక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకునైనా కాస్త ప్రభుత్వానికి అలర్ట్ ఎందుకు చేయలేదు అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను నిలదీసినట్టు తెలుస్తోంది. సీఎంఓ స్థాయిలో అధికారులు ఎంతో చూస్తుంటారు, ఎంతో అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంచి చెడు వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా కూడా కొన్ని ఆలోచన చేయాలి, దాని తగ్గట్టే వ్యవహారశైలి కూడా ఉండాలి. కానీ మేమేదో నిర్ణయం తీసుకుని ఒక విషయం చెప్తే హుటాహుటిన హడావుడి చేసి అక్కడ జరుగుతున్న పరిణామాలను మాకు వివరించకుండా ఇది ప్రభుత్వ భూమి అంటూ మా దృష్టిలో ఉంచేటట్టు చేసి ఉద్యమాన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీలోనూ అలాగే ఇతర మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ వచ్చేలాగా చేశారు. ఈరోజు ప్రముఖులు కూడా తెలంగాణ ప్రభుత్వంపై కూడా పోస్టింగ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. కనీసము ఒక నిర్ణయం తీసుకునే ముందు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మాత్రము ఆలోచన లేదా? మీరు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, ఇంతమంది అధికారులు ఉండండి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకుంది, వాస్తవంగా ఆ భూమి తెలంగాణ ప్రభుత్వం పేరు మీద ఉంది, కానీ అది యూనివర్సిటీకి ఆనుకొని ఉండడం, అలాగే యూనివర్సిటీ విద్యార్థులు కూడా మా భూమి అన్నట్టుగా కూడా అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అది హెచ్సియుకి ఎప్పుడైనా కావాలని కూడా పర్యావరణవేత్తలు అంటున్నారు. అక్కడ మంచి జీవ వైవిధ్యం ఉన్న విషయం తెలిసిందే. కానీ అక్కడ ఐటీ పార్క్ నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. మరి ఐటీ పార్క్ నిర్మించాలంటే పక్కనే విద్యార్థులు ఉన్నారు, అది అసలే సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యమాలకు అడ్డా, దేశవ్యాప్త సమస్యలు, అంతర్జాతీయ అంశాలపైన కూడా అక్కడ ఉద్యమాలు జరుగుతాయి. మరి యూనివర్సిటీ ఆనుకొని ఉన్న భూమి విషయంలో ఇట్లా ముందడుగు వేయడం వల్ల జరిగే పరిణామాలను అధికారులు కనీసం అంచనా వేయరా? అక్కడ మరి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనివర్సిటీ పెద్దలతో కూడా, పాలక మండలితో కూడా ఎలా ముందుకెళ్ళాలి, ఇది ప్రభుత్వ భూమి, మరి ప్రభుత్వ పాలసీ ఇట్లా తీసుకెళ్లాలనుకుంటున్నాం, మీ సహకారం ఉండాలి, మరి మీ అభిప్రాయం ఏంటి, మా నిర్ణయం ఏంటి, ఇదని కూడా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. ఇదేది జరగకుండా మేమేదో చెప్పినామని ఆ హడావుడిలో అక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండా వాస్తవ పరిస్థితులు మాకు చెప్పకుండా జేసీబీలు దింపడం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వంపై
చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటు మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే టెక్నికల్గా భూమి మనదైనప్పటికీ అక్కడ జరుగుతున్న వ్యవహారం చేస్తున్న పద్ధతి ద్వారా ప్రభుత్వానికి అప్రతిష్ట పాలైంది. కనీసము అధికారులు ఈ మాత్రం అంచనా లేదా, కనీసం ఒక అవగాహన లేదని కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇక అధికారుల విషయానికి వస్తే అధికారులు కూడా ఏమైనా ప్రభుత్వం నుండి ఏమైనా నిర్ణయం తీసుకున్నా, సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా ఆలోచన ఇది చేయాలని చెప్పినా వెంటనే చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ అంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడడానికి, ఆయన పని చేస్తే అద్భుతంగా ఆయన దృష్టిలో పడే రకంగా మార్కులు కొట్టేయడానికి, నా పనితీరును చూయించుకోవడానికి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా చేసి చూపించానని చెప్పే వేగంలో, స్పీడ్లో, హడావుడ్లో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఒకరిపై ఒకరు పోటీ పడి మరి ధన హడావుడి కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వం ఇట్లా చెప్పిందో లేదో చేయడం, అది వివాదాస్పదం కావడం, అక్కడ ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేయడం, ప్రజల నుండి కూడా మాటలు పడడం, ఇదంతా జరుగుతుంది. మనం మూసీ సంబంధించిన రివర్ ఫ్రంట్ సంబంధించిన సుందరీకరణ దానికి సంబంధించిన విషయం కూడా తెలిసిందే. మూసీని పునరుద్ధరిస్తామనే ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో అధికారులు కూడా చాలా స్పీడ్గా పోయినట్టు కూడా కనిపించింది. వాస్తవానికి జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోవచ్చు, అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకోవచ్చు, ఆ తర్వాత ప్రజలకు అవగాహన చర్యలు తీసుకోవచ్చు, ఒక్కొక్కరిగా రాజకీయ పార్టీలను అఖిలపక్షం కూడా కూర్చోబెట్టవచ్చు. ఆ కూర్చోబెట్టిన తర్వాత కూడా మెల్లగా మార్కింగ్ వేసి ఆ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అయిపోయేది. అడవుల్లో మార్కింగ్ అని చెప్పి ఇల్లు ఖాళీ అని చెప్పే వరకు పెద్ద ఎత్తున ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పటికీ, మంచి ప్రాజెక్టు చేద్దాం అనుకున్నప్పటికీ ప్రభుత్వంపై అప్రతిష్ట పాలు వచ్చింది. అంటే దూకుడుగా వెళ్ళడము, వాస్తవ పరిస్థితులను గమనించకుండా స్ట్రైట్గా వెళ్ళే సందర్భంలో ప్రభుత్వానికి మాత్రం ఇటు చెడ్డ పేరు వచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇక గచ్చిబౌలి విషయానికి వస్తే మాత్రం ఒక 2-3 డిపార్ట్మెంట్లు మాత్రం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకటి, పరిశ్రమల శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన చేతిలో ఉంటుంది. అలాగే పరిశ్రమల శాఖ సంబంధించిన ఎండి, అలాగే సీఎంఓలో ఉన్న పరిశ్రమల శాఖ సంబంధించిన వ్యక్తులు, వీళ్ళందరి ఆధ్వర్యంలోనే చాలా పనులు జరుగుతుంటాయి. అక్కడ గచ్చిబౌలికి సంబంధించిన దాంట్లో కూడా ఐటీ పార్క్ సంబంధించిన విషయాలు కూడా ఈ విభాగాలే కీలకంగా ఉన్నాయి. మరి ఈ విభాగాలు ఏం చేశాయి? ఇంత పెద్ద నేతలు, ఇంత పెద్ద అధికారులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళు మరి ఒక యూనివర్సిటీ పక్కనున్న భూమిలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ జరిగే పరిణామాలను కనీసం అంచనా వేయరా? ప్రభుత్వంపై విమర్శలు వస్తుంటే మరి ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళాలని కనీసం సూచనలు చేయరా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే ఒకవేళ ప్రభుత్వం అంటే సీఎం దృష్టిలో పడడానికి హడావుడా, లేకపోతే ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు వచ్చేలాగా చేస్తున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఏదైతే గచ్చిబౌలికి సంబంధించిన భూముల విషయం మాత్రం పెద్ద ఎత్తున రాద్ధాంతంగా మారిపోయింది. ప్రభుత్వానికైతే కాస్త చెడ్డ పేరు వచ్చింది. అధికారుల తీరుపైన ప్రభుత్వం అంత స్పీడ్గా వెళ్ళేదానిపైన మాత్రం ఇటు విమర్శలు వచ్చాయి. ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా హ్యాండిల్ చేయలేకపోయింది. ఒకవైపు ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ జేసీబీలు అవన్నీ వెళ్తుంటే, ఇటు పోస్టింగ్లు పెడుతుంటే దీన్ని ప్రభుత్వం కానీ పార్టీ కానీ కంట్రోల్ చేయలేనంత పరిస్థితికి వచ్చింది. ఆ ఉద్యమం స్టైల్ కూడా జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఓ రకంగా అధిష్టానం నుండి కానీ ఇటు దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ అధికారులు వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేయకుండా కొన్ని ఫాస్ట్గా సీఎం దృష్టిలో పడే కోణంలో దూకుడుగా వెళ్ళే క్రమంలో మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులపై మాత్రం గుర్రుగా ఉన్నారట. నేరుగానే మీరు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మాటలు పడాల్సి వస్తుంది. ఒక మంచి పని చేద్దామన్నా, ఒక కొత్త పాలసీ ప్రాజెక్ట్ చేద్దామన్నా కానీ వాస్తవ పరిస్థితులు మాకు చెప్పకుండా వెళ్ళడం వల్ల ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది.